లగేజ్ మొత్తం సర్దేసుకుని ఊరికి దూరంగా ఒక 10 రోజుల పాటు ఉందామని బయలుదేరా. ఎక్కడికి అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాను, ఒక లాంగ్ జర్నీతో. అదే కొండల్లో కొలువై ఉన్న శివయ్య స్థలం కేదార్నాథ్. నేనైతే ఈ టూర్ గురించి డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలంటే ఈ వీడియోలో ఎవరూ మిస్ అవ్వద్దు అసలుకి. నాతో పాటు ఈ పండుకోత కూడా. ఫస్ట్ విజయవాడ నుండి ఢిల్లీ టికెట్ తీసుకో. ఇబ్బంది పడుకోకుండా జర్నీ చేయాలంటే థర్డ్ క్లాస్ ఏసీ తీసుకో. 1800 పడితే టికెట్. మేమైతే విజయవాడలో జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కాము. మిడ్ నైట్ 1కి వచ్చింది. సర్లే అలసిపోయాం అని చెప్పేసి పడుకున్నాం. అలా లేచి చూసేసరికి టైం 11 అయింది. సర్లే ఇంకేం చేస్తాం అని చెప్పేసి బ్రష్ చేసాం. తూర్పు తిరిగేసరికి ఆంజనేయ స్వామి గుడి కనపడింది. ఇలాంటి ట్రిప్లు వేసేటప్పుడు దండం ఒకటే పెట్టుకుంటాం, ఈ ట్రిప్ అంతా బాగా జరగాలి నాయనా అని. మన పిఎన్ఆర్ నెంబర్ యూజ్ చేస్తూ ఆన్లైన్ లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. నాగపూర్ లో మనకి మంచి ఫుడ్ వచ్చింది, తినలేకపోయాం. కానీ దాన్ని బట్టి మీకే అర్థమై ఉండాలి ఎంత మంచి ఫుడ్ అని. మేము శివయ్య దగ్గరకు వస్తున్నామని వర్షం కూడా శివతాండం వేస్తుంది. ఫుడ్ విషయంలో ఒకటే మాట చెప్తున్నాను, మనం బయట స్టేట్స్కి వెళ్ళినప్పుడు మనం రోటీయే ప్రిఫర్ చేసుకోవడం చాలా మంచిది. నాకులాగా పప్పు పులిహోర తోటకూర అన్నారు అనుకోండి, ఢిల్లీ వచ్చే వరకు దండం పెట్టాలి. ఈ టూర్ గురించి ఫుల్ వీడియో అయితే రేపు మార్నింగ్ మన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాను, ఎవరు మిస్ అవ్వద్దు. మా జర్నీ సేఫ్ గా జరగాలని కామెంట్ బాక్స్ లో హర హర మహాదేవ్ అని ఒక్కసారి కామెంట్ చేయండి.